ఒక వ్యక్తికి మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరాలో కోలుకో అని అడిగింది. అడిగితే లక్ష్మీదేవి నాకు మోక్షం కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు సరే నీకు మోక్షం కావాలి కదా, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళు అంటే విష్ణుమూర్తి మోక్షాన్ని ఇచ్చాడు. అప్పుడు లక్ష్మీదేవి అడిగింది, నేను అపార ధనరాశుల్ని ఇవ్వగలను, నీకేం వరాలు కావాలో కోరుకోమని అడిగితే అతను ఏంటి స్వామి అమాయకంగా మోక్షం కావాలని కోరుకున్నాడు అని అడిగింది విష్ణుమూర్తిని. విష్ణుమూర్తి అన్నాడు, అతడు అమాయకుడు కాదు, చాలా తెలివైనవాడు. ధనరాశులు వచ్చి ఉంటే అతను ధనరాశుల్ని సంపద అనుభవిస్తాడు, సుఖభోగాలు అనుభవిస్తాడు. కానీ కష్టాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా అతను మోక్షాన్ని ఎందుకు కోరుకున్నాడంటే, అతనే కానీ ధనరాశుల్ని వాటిని కోరుకొని ఉండుంటే, సంపదను కోరుకొని ఉండుంటే అతను ఒక 150 జన్మలో ఎత్తి కష్టాలు అనుభవించి, ఎన్నో కష్టాలు అనుభవించి, వ్యయ ప్రయాసాలు అనుభవించి నా దగ్గరికి మోక్షానికి వచ్చేవాడు. కానీ అతను కోరుకున్నది మోక్షము కాబట్టి అతను తెలివైనవాడు అని శ్రీ మహావిష్ణువు సమాధానం చెప్పాడు.